సీఎం చంద్రబాబు రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. యూరప్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. రేపు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తోనూ సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, యూరప్ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి 12 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత రేపు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఆయనతో ప్రధానంగా ఏదైతే రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది, విజయసాయి రెడ్డి ఆయన రాజీనామా చేసినటువంటి ఆ స్థానానికి ఎన్నికల కమిషన్ కూడా ఇటీవల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఆ స్థానంలో ఎవరిని నియమించాలి అన్న అంశం పైన వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మే 2వ తేదీన అక్కడికి ఏపీకి ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. ఆ అమరావతికి సంబంధించినటువంటి అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి అంశాన్ని కూడా ఆహ్వానించాలనుకుంటున్నారు. సో దానికి సంబంధించి కూడా ఈ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల తను ప్రవేశపెట్టినటువంటి P4 కు సంబంధించినటువంటి అంశాలు, దానికి కేంద్రం యొక్క మద్దతు ఏ విధంగా ఉండాలి, ఆ అంశాలను కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలవరానికి సంబంధించిన అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా భేటీ అవుతున్నారు. వీరి భేటీ రేపు ఉదయం 10:30 గంటలకు భేటీ జరుగుతుంది. ఆ తర్వాత 11:30 గంటలకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో కూడా భేటీ కాబోతున్నారు. ఆయనతో ప్రధానంగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సంబంధించి ఇప్పటికే అక్కడ అసెంబ్లీలో అమలు చేసి కేంద్రానికి పంపించారు, కానీ అది ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. దానికి న్యాయశాఖ దగ్గర పెండింగ్ లో ఉంది. ఆ అంశం పైన ఆయనతో చర్చించే అవకాశం ఉంది. సో ముగ్గురితోనే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఖరారయ్యాయి. ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. వాళ్ళ ప్రధాని అపాయింట్మెంట్ కూడా ఖరారైతే ప్రధాని కలిసిన తర్వాత రేపు విమానాల్లో తిరిగి విజయవాడకి వెళ్లే అవకాశం.